ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారు మాట్లాడినటువంటి వైఎస్ఆర్సీపీ దగ్గరగా ఉన్నటువంటి రాంబాబు గారితో సన్నిహితం ఉన్నటువంటి సన్నివేశాన్ని గురించి నిర్ముఖమాటంగా నా అభిప్రాయం తెలియజేసే ఉద్దేశం మీద ఇలా లైవ్లోకి రావడం జరిగింది. బోండా ఉమామహేశ్వర గారు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, అసెంబ్లీలో 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, 25 ఓట్లతో ఓడిపోయినా ఆయన వాస్తవికంగా అప్పుడు కూడా గెలిచినటువంటి వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, సెంట్రల్ నియోజకవర్గంలో ఉండటం చేత 2 సార్లు కూడా ఎంపీ స్థానాన్ని తీసుకురావటంలో గొప్ప తన పాత్ర పోషించినటువంటి మహనీయుడు. అలానే ఉమామహేశ్వర గారు పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తి. గతంలో ప్రభుత్వం లేనప్పుడు సైకో పార్టీ మీద అసెంబ్లీలో ఉగ్ర రూపం చూసినటువంటి వ్యక్తి. బోండా ఉమామహేశ్వర గారి మీద మాచెల సమీపంలో హత్యా ప్రయత్నం చేసినటువంటి సందర్భం మనందరికీ తెలిసినటువంటిది. అలాంటి ఉమామహేశ్వర గారు ఈరోజు అలా మాట్లాడటం వెనక ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం ఒక్కసారి ఆకలింపు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గతంలో బోండా ఉమామహేశ్వర గారు అందరికీ పదవులు రాకపోవచ్చు, అందరికీ న్యాయం జరగకపోవచ్చు, కానీ పార్టీలో ఉండాలి, విధేయతగా ఉండాలి, అది చంద్రబాబు నాయుడు గారు నాకు నేర్పినటువంటి గురుతర బాధ్యత అని అనేక సందర్భంలో పార్టీ కార్యకర్తల మీటింగ్లో చెప్తున్నప్పుడు మేము కూడా ప్రత్యక్షంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో మేము కూడా అలాంటి సందర్భంలో గత కొంతకాలంలో కొంత ఇబ్బందిగాను, కొంత గుర్తింపు లేదా అనే బాధ మీద ఉన్నమాట వాస్తవం కూడా. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి ఉమా గారికి, యూత్ లీడర్కి మంత్రి పదవి ఇచ్చుంటే బాగుండేదేమో. తద్వారా మంత్రి పదవి ఉన్నట్లయితే ఆ యువతకి ఆకర్షణీయ సెంటర్ ఆఫ్ అట్రాక్ట్ అయ్యి ఉండేదేమో. ఏది ఏమైనా కూడా బోండా ఉమామహేశ్వర గారు పార్టీకి నియమబద్ధుడై ఉన్నటువంటి వ్యక్తి. కానీ తొందరపాటు లేదా గ్రహపాటుగానే ఉమామహేశ్వర గారు తెలుగుదేశం పార్టీకి బద్ధ వైరుధ్యంగా ఉండి నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ రాంబాబు గారు సభ్యత సంస్కారం లేని వ్యక్తితో ఈరోజు నిన్న ఆయన పక్కన ఉన్నటువంటి సందర్భం, ముద్రగడ పద్మనాభం గారు ఉన్నటువంటి సందర్భంలో కలిసిన తీరు అయితే నాకు వ్యక్తిగతంగా తీవ్ర ఆవేదనకు గురవుతున్నాను. బోండా ఉమామహేశ్వర గారి ఖ్యాతిని చాలా తగ్గించుకున్నారు. మీకంటూ ఒక గుర్తింపు ఉంది, మీకంటూ ఒక పేరు ఉంది, మీకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నవి. మీకు మంత్రి మండలి స్థానే మంత్రికి ఇవ్వవలసినటువంటి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి, ఇస్తే బాగుండేదని నమ్మిన వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. కొంత లేటుగా రావచ్చేమో కానీ మీకు పార్టీ గుర్తింపు ఇచ్చి ఉండేది, సముచిత స్థానం ఖచ్చితంగా కల్పించి ఉండేది. ఈరోజు ఒక విలువలు లేని వ్యక్తి, కనీస గౌరవం లేని వ్యక్తి, కనీస సంస్కారం లేని వ్యక్తి, కనీసం భాష మీద కూడా మంచి పరిజ్ఞానం లేని వ్యక్తి, తను మాట్లాడుతున్నప్పుడు బూతుల పురాణం ఎత్తుకునే వ్యక్తితో ఈరోజు మా నాయకుడు అలా ఉండటం అనేది ఉమామహేశ్వర గారి స్థాయిని పూర్తిగా తన విలువను ఆంధ్రప్రదేశ్లో తగ్గించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈరోజు దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒకటైతే కోరుకుంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి ఉండాలి, రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుని వెళ్ళాలి. మనకున్నటువంటి రాష్ట్ర రాజధాని
ఒడిదుడుకుల్లో పరుగులెత్తించాలి అనే యువత ఈ ప్రాంతంలో కోరుకుంటుంది. దయచేసి కష్టకాలం అప్పుడు కులాన్ని తీసుకురావద్దు. ఈరోజు కమ్మ కాపులు కలిసిపోయి ఉన్నారు. కమ్మ కాపులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉంది. కమ్మ పిల్లల్ని కాపులు చేసుకుంటున్నారు, కాపు పిల్లల్ని కమ్మలు చేసుకుంటున్నారు. దయచేసి ఈ కాపు కులమని ఒకటి తీసుకొని వచ్చే స్వార్థ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలను ఎవరు కూడా ప్రోత్సహించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఉమామహేశ్వర గారికి ఇప్పటికే ఒక మంత్రిగా ఉంటే చాలా బాగుండేది. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, కార్యకర్తలు గుర్తిస్తాడు. వ్యక్తిగతంగా ప్రతి కార్యకర్తను పేరుతో మాట్లాడే వ్యక్తి అయినా 2 సార్లు ఎంపీ కావటానికి చాలా గురుతర బాధ్యత పోషించినటువంటి మా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమామహేశ్వర గారు విభేదించడం తప్పులేదు, పార్టీని డిమాండ్ చేయడం తప్పులేదు, పదవి ఏమి కావాలో అడగటం కూడా తప్పులేదు. ఎందుకంటే ఆయనకున్నటువంటి హక్కు కూడా అది, ఆయనకున్నటువంటి బాధ్యత కూడా. సుదీర్ఘకాలం పాటు రాజకీయంలో ఉన్నాడు, సీనియర్ నేత, పొలిటీషియన్. ఆయన క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నాడు. కృష్ణా జిల్లా రాజకీయాలను శాసించే స్థాయిలో వెళ్ళినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరు ఆయన. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అదే కాపుకి పార్టీకి అండగా ఉన్నటువంటి వ్యక్తి కూడా. కొన్ని పార్టీకి చేసినటువంటి గొప్ప విషయాలు, పార్టీకి చేసినటువంటి సహాయము, పార్టీకి ఆదుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం మరవకూడదు. ఇది ఒక కుటుంబంలో, తెలుగుదేశం పార్టీ కుటుంబంలో జరిగినటువంటి సంఘటనగా భావించమని అయితే నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఉమా గారు ఒక బాధతో తప్ప ఇంకొక విధంగా మాట్లాడి ఉండాలని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను. గత కొంతకాలంగా వారి బాధ అయితే ఉన్న మాట వాస్తవం. నిజాయితీగా, ముక్కుసూటిగా ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తర్వాత నిజమైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి, సోషల్ మీడియాలో యాక్టివిటీగా ఉన్నటువంటి వ్యక్తులకి పనులు కావటం లేదు, గుర్తింపు లేదు. అది కూడా ఉమా గారు చాలా సందర్భంలో బయటపడటం జరిగింది. పార్టీ కార్యకర్తలకి నేను సహాయం చేయనప్పుడు, పార్టీ కార్యకర్తలకే నేను ఆదుకోలేనప్పుడు నాకు రాజకీయాలు అవసరం అని చెప్పి తన బాధను కూడా వ్యక్తము చేసిన సందర్భం ఉంది. ఈ సందర్భం వచ్చింది కనుక నేను మాట్లాడుతున్నాను. ఈరోజు స్టేట్ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ను ఉవ్వెత్తునటువంటి లేచిన ఉద్యమం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం 100 రోజుల పైన న్యాయవాదుల శ్రమ ఫలిత పోరాటం కూడా ఈ తెలుగుదేశం పార్టీ 161 సీట్ల కారకులైంది. అలానే నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు కాబడినప్పుడు ఎంతో మంది వాలంటరీగా ప్రతిఫలం ఆశించకుండా న్యాయవాదులు సోషల్ మీడియా ద్వారా అనేక వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఏ పదవి ఆశించకుండా, ఏది ఆశించకుండా ప్రాక్టీస్ను కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ ఉండాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పి ఎంతోమంది పనిచేసినటువంటి న్యాయవాదులకి పక్కన పెట్టి రాష్ట్ర మొత్తం మీద ఉన్నటువంటి కోర్టులలో నియామకాలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావచ్చు, జీపీలు కావచ్చు, ఏజీపీలు కావచ్చు, నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్కి, నిజమైన తెలుగుదేశం పార్టీ లాయర్లకి పక్కన పెట్టి కనీస గుర్తింపు లేదు. అది బాధ. పార్టీ సరిదిద్దుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. పార్టీ కృష్ణా జిల్లా లీగల్ సెల్ తెలీదా? ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం లీగల్ సెల్కి తెలీదా? తెలుగుదేశం పార్టీ కష్టపడిన వ్యక్తులకి ఎంతమందికి మనం పోస్టింగ్ ఇచ్చారో ఒక్కసారి పార్టీ గమనించవలసిన ఆవశ్యకత ఉంది. పార్టీ 10 రోజుల పాటు ఉండాలన్నా, పార్టీ భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా, భవిష్యత్తులో నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి అధినేతగా ముందుకు వెళ్లాలన్నా నిజమైన కార్యకర్తలను ఆదరించండి, నిజమైన కార్యకర్తలను గుర్తించండి, నిజమైన కార్యకర్తలకు గౌరవం కల్పించండి. అలానే ఉమామహేశ్వర గారు మంత్రి పదవి పొందటానికి
పూర్తి అర్హతలు ఉన్న వ్యక్తి అని చెప్పి వ్యక్తిగతంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆయన గురించి సెంట్రల్ నియోజకవర్గంలో ఇంచుమించుగా 25 సంవత్సరాల పాటు ఉన్న వ్యక్తిగా ప్రజల యొక్క మనసులు తెలిసిన వ్యక్తిగా, ప్రజల యొక్క వ్యక్తిగత సంబంధాలు ఉమా గారికి ఏ విధంగా ఉన్నాయో తెలిసిన వ్యక్తిగా నేనైతే ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. తొందరపాటు నిర్ణయాలు ఉమామహేశ్వర గారి మీద వద్దు అని, ఆయన ఒక యువ నాయకుడిగా మంత్రి పదవి ఇవ్వటానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి అని, అలాంటి వాళ్ళకి ఇస్తేనే పార్టీ కొన్ని సంవత్సరాల పాటు ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక బాధ మీద మాట్లాడిన ఉమామహేశ్వర గారు కొన్ని వ్యాఖ్యలు మాట్లాడకుండా బాగుండేది. ముద్రగడ పద్మనాభం గారు చాలా గొప్ప వ్యక్తి. ముద్రగడ పద్మనాభం గారు ఒక జాతి కోసం పోరాడినటువంటి నిబద్ధత కలిగిన వ్యక్తి. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారు గొప్ప వ్యక్తి అయినప్పటికీ, ఆయన ఒక జాతి కోసం పోరాటం చేసినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కబంధ హస్తాల్లో ఉండటం, ఆయన వ్యక్తిగత కోసం పనిచేయటం, ఆ జాతిని అడ్డం పెట్టుకోవటం ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కబంధ హస్తాల్లో ఇరక్కపోవటం ద్వారా అదే జాతికి అన్యాయం చేసిన వ్యక్తి కూడా అయ్యి ఉన్నాడు. ఆ ఒక్క పొరపాటు చేయనట్లయితే ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలా జగన్మోహన్ రెడ్డి గారికి సహాయకారిగా భుజస్కంధాల మీద వేసుకోకుండా ఉన్నట్లయితే నిజంగా చాలా గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయేవారు. ఇక చివరగా రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు. దయచేసి ముద్రగడ పద్మనాభం గారు కుమార్తె రాజకీయ వైవిధ్యాలు ఉండవచ్చు, రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చు, రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కొంత మనసు గాయపడి బయటికి వెళ్ళవచ్చు. కానీ ఒక మరణం అప్పుడు తన కుటుంబ సభ్యులను రాకుండా అడ్డుకోవటం అనేది ముమ్మటికి దుర్మార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి కూడా ఉమామహేశ్వర గారు తొందరపాటు వద్దని, అలానే పార్టీ కూడా ఉమామహేశ్వర గారికి తప్పనిసరిగా మంత్రి పదవి ఇవ్వటానికి అర్హులని చెప్పి భావిస్తూ, ఇప్పటికైనా తెలుగుదేశం క్యాడర్కి, కష్టపడినటువంటి వ్యక్తులకి, మరి న్యాయవాదులకి, లీగల్ సెల్ గుర్తించి దయచేసి వాళ్ళకి, పార్టీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, కష్టకాలంలో పార్టీ మీద పనిచేసినటువంటి వ్యక్తులకి, వాళ్ళల్లో లెజెండర్స్ ఉన్నారు, వాళ్ళని గుర్తించి నామినేటెడ్ పోస్టులు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి న్యాయవాదులకి అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. ఇవి సరిదిద్దుకోవాలని చెప్పి పార్టీ అధిష్టాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.